నకిలీ వడ్లను విక్రయించారంటూ ఫర్టిలైజర్ షాప్స్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీ శ్రీనివాస్ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ దుకాణంలో 15 రోజుల క్రితం కొనుగోలు చేసిన జినెక్ సాంబా రకం వరి విత్తనాలు మొలకెత్తలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాసారం గ్రామానికి చెందిన పలువురు రైతులు దుకాణం ఎదుట నిరసనకు దిగుతూ తమకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల నాణ్యతపై ప్రశ్నించిన రైతులు జీనెక్ సాంబా విత్తనాల వల్ల పంట సాగు దెబ్బతిందని ఆరోపించారు. ఇదే సమయంలో మీడియా ప్రతినిధులు ఘటనను చిత్రీకరిస్తుండగా జీనెక్ సాంబా కంపెనీకి చెందిన ఉద్యోగి జానీ పాషా మీడియాపై దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. మీడియా సంఘటన స్థలానికి చేరుకున్న అనంతరం రైతులు కొనుగోలు చేసిన జినెక్ సాంబా విత్తనాలకు బదులుగా చైతన్య సీడ్స్ అందిస్తూ సమస్యను ముగించే ప్రయత్నం చేశారని రైతులు తెలిపారు. తమకు జరిగిన నష్టపరిహారాన్ని బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తి నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని వ్యవసాయ శాఖ అధికారులను కోరారు. చెప్పిన వాళ్ళకైతే ఇస్తా అని చెప్తాను. ఏం చేసుకుంటూ చేసుకోమన్నా మరి ఏం పీక్కుండా కల్పించి నా తప్పది ఏం చేసుకుంటూ చేసుకోమన్నా ఏం చేసుకుంటూ చేసుకోవాలి. అవునన్నా రైతులు ఇబ్బంది పడితే మేము వచ్చినాము. వాళ్ళు టైం పాస్ వచ్చిర్రా విధానంలో అయిపోయింది. ఇంకా 5 రోజులు చూస్తే 15 రోజులు అవుతుంది. 15 రోజులు నాకు ఎనికిపోయినట్టేగా. మళ్ళీ కొత్త నారు పోసుకోండి, మళ్ళీ 15 రోజులు పట్టిందిగా. మరి దానికి ఏంటంటే మీకు సంబంధం లేదు, మీరు అమ్ముకున్న కొట్టుకాడి పోయి చూసుకోపోండి అంటాడు ఆయన. లక్ష్మీ గణపతి అంట. ఇప్పుడు అది నారు మట్టి కొట్టకూడదు. కొంచెం మీరు పోసింది నమ్మకం లేదంటండి ఆయన. మీరు 2 రోజులు పోసారు, 3 రోజులు పోసారు. ఏవో కంప్లైంట్ ఇస్తా అంటే ఏం చేసుకుంటారో చేసుకుంటారా. 9 రోజులు అయింది ఒడ్డు పోసి, ఇంతవరకు మొక్క రాలేదు. ఇంకా 4 రోజులు చూడమన్నారు కంపెనీ. ఏం కంపెనీ చెప్పారు మీకు?